సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ఆవులు పోట్లాడుకుంటే లేగదూడల కాళ్ళు విరిగాయని ఓ సామెతలా ఉంది ఈ ఉపాధ్యాయులు విద్యార్థుల పరిస్థితి. సుల్తానాబాద్ మండలం తుగర్రాయి ప్రభుత్వ హైస్కూల్లో టీచర్లకు ఒకరినొకరికి సమన్వయం లేకపోవడంతో విద్యార్థులకు శాపంగా మారింది. దీంతో గత 2 రోజులుగా 9th క్లాస్ 10th క్లాస్ విద్యార్థులు స్కూల్కే రావడం లేదట. శుక్రవారం విద్యార్థుల తరపున కొందరు గ్రామ పెద్దలు వచ్చి టీచర్లను అసలేం జరిగిందని ఆరా తీశారు. టీచర్లు చదువు చెప్పాలే కానీ రాజకీయం చేయవద్దని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలా జరిగితే జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. విద్యార్థులు క్లాసులకు వెళ్ళిపోయారు. మాట్లాడితే వీళ్ళు పిల్లల ప్రాబ్లం కాదండి, ఉపాధ్యాయుల ప్రాబ్లం అంటాడు. ఇదంతా మాకు స్కూల్ ఇంట్రెస్ట్, చదువు మీద ఇంట్రెస్ట్ పోతుంది. మొత్తం ఎట్లా మేము 10th క్లాస్ మేము ఎట్లా పాస్ అయ్యేది? మాకు సలహా ఇవ్వాల్సిన టీచర్సే అలా చేస్తే ఎలా? మేము నేర్చుకోవాల్సింది టీచర్స్ వల్ల. టీచర్సే వాళ్ళు తగాదా పెట్టుకొని మీ అందరం స్కూల్కి వెళ్ళినప్పుడు అందరూ సేమ్ అని చూస్తాం. సింగరేణి రిటైర్డ్ కార్మికుల సమస్యలపై జనవరి 4న ఉదయం 10 గంటలకు సుల్తానాబాద్ రిటైర్డ్ పెన్షనర్స్ భవనంలో సమావేశం జరుగుతుందని ఎలిగేడు, ఓదెల, సుల్తానాబాద్ మండలాల్లోని రిటైర్డ్ సింగరేణి కార్మికులు తప్పక హాజరు కావాలన్నారు సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రటరీ ఆట పోషం. సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్కి సింగరేణి పెన్షన్స్ విషయంలో మనకున్న అవకతవకల విషయంలో చాలామంది పెన్షనర్సు ఊర్లలో సెటిల్ అయ్యారు కాబట్టి వాళ్లకు ఈ అవగాహన తీసుకురావటానికి మేము తేదీ 4/1/2013లో శుక్రవారం నాడు పెన్షనర్స్ భవన్ ఏదైతే సుల్తానాబాద్లో ఉందో ఆ భవన్లో మేము 4 తారీఖు నాడు ఒక సమావేశం ఏర్పాటు చేసినాము. కాబట్టి సింగరేణిలో రిటైర్ అయిన ఎలిగేడు మండలం, సుల్తానాబాద్ మండలంలో ఎవరైతే ఇక్కడ బస చేస్తున్నారో అట్లాంటి పదవి విరమణ పొందిన పెన్షనర్స్ అందరూ హాజరయ్యి మేము చెప్పే మనకున్న సమస్యలపై మేము వివరించే విషయాలన్నీ మీరు సానుకూలంగా ఆలోచించి రేపు జరగబోయే కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, మనకు పెన్షన్ పెరుగుదల కొరకు, మనకు సింగరేణి హాస్పిటల్లో వైద్య సౌకర్యం కొరకు ముఖ్యంగా మేము పోరాడుతున్నాము. ఆ పోరాటాన్ని మీరు దిగ్విజయం చేయాలని, అఖిలపక్షంలో తెలంగాణపై స్పష్టత ఇవ్వని పార్టీలను తెలంగాణలోంచి తరిమి కొట్టాలని హెచ్చరించారు టీఆర్ఎస్ నేతలు. సుల్తానాబాద్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆపై ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ కార్యాలయం వైపు పరుగులు తీసి ఆఫీసులోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫ్లెక్సులను చించివేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జగదీష్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వైఖరితో ఢిల్లీకి ముందుకెళ్తే వాళ్ళ ధోరణి మారదు. తెలంగాణ ప్రజలు మోసం చేసే వాళ్ళ అజెండా, వాళ్ళని, వాళ్ళ పార్టీలను, వాళ్ళ జెండాల్ని ఏ ఒక్కరిని కూడా తెలంగాణలో అడుగు పెట్టనియద్దని నిన్న మొన్న మీటింగ్ పెట్టిండు. మన మండలాలు దాటిపోయిండు, కప్ప దాటే వరకు అన్నట్టు దాటిండు, చంపేసిండు. కానీ తెలంగాణపై మేము పాత వైఖరి కొనసాగిస్తూ ప్రజలందరినీ మభ్యపెడుతున్నాయి. చంద్రబాబుకు ప్రజలందరూ గుణపాఠం చెప్పాలి.
ఇదిలా ఉంటే మేమేం తక్కువ కాదన్నట్టు టీడీపీ కార్యకర్తలు టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై పెట్రోల్ పోసి వాటిని తగలబెట్టారు. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ నెల 29న తలపెట్టిన బంద్ను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ నేత బాలాజీరావు, విద్యార్థి జేఏసీ నేత సూరశ్యాం పిలుపునిచ్చారు. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు, హోటళ్లు, పెట్రోల్ బంకులు అన్నీ మూసివేసి తెలంగాణ వాదులు సంఘీభావం ప్రకటించాలని కోరారు. తెలంగాణపై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై ఒక రోడ్ మ్యాప్ వస్తుందని చెప్పి ఆశించిన తెలంగాణ ప్రజానీకానికి మరి ఈరోజు జరిగిన అఖిలపక్షం చూస్తే మరి నిరాశ మిగల్చడం జరిగింది. మరి అదేవిధంగా దీన్ని బట్టి చూస్తుంటే కొన్ని పార్టీలు వైసీపీ మరియు సిపిఎం పార్టీలు సమైక్యవాదానికి అనుకూలంగా మరి ఈరోజు చెప్పడం జరిగింది. మరి అఖిలపక్షం చూస్తూ ఉంటే కాస్త అఖిలపక్షం కాస్త నకిలీపక్షంగా ఈరోజు మారడం జరిగింది. దీనికి నిరసనగా రేపు మరి జేఏసీ తలపెట్టిన బంద్ని ప్రతి ఒక్కరు వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు ప్రతి ఒక్కరు సహకరించి మరి జేఏసీతో కలిపి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. తెలంగాణ యువజన సంఘాల ఆధ్వర్యంలో స్వామి వివేకానందుని 150వ జయంతి ఉత్సవాల స్ఫూర్తితో సుల్తానాబాద్లోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో యువజన సమ్మేళనం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణకు చెందిన ఐఏఎస్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి హాజరయ్యారు. 2013 క్యాలెండర్ను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం తెలంగాణ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కుర్ది శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. మీరు మీ గురించి తెలుసుకోవడము, మీరు జీవితంలో ఏమి చేసుకుందామని అనుకుంటున్నారో దాని గురించి ఒక సంకల్పం చేసుకున్నారు. దాని గురించి మీరే ప్రయత్నిస్తుంటారు ఒక సైడ్. ఇంకో సైడ్ సమాజం మీ గురించి ఒకటి ఆశిస్తుంది. మీరు ఒక మంచి వ్యక్తి అవుతారు, దేశాన్ని ఒక దిశ చూపిస్తారు, సంఘానికి ఒక దిశ చూపిస్తారు, మీ స్వంత ఫ్యామిలీస్కి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.